ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలు మనం 32వ సర్గలోకి ప్రవేశించాం. ఈ సర్గలో తనకు కనబడినటువంటి ఆ వానరుడి యొక్క రూపం, అతని యొక్క తేజస్సు, ఇవన్నీ చూచి సీతామ్మవారు ఏమి భావించారో ఇవాల్టి సర్గలో చెప్పుకోవడం విశేషం. ముందుగా ఒక్కసారి గురువందనం చేసి తదుపరి కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. 32వ సర్గ. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చరితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఇంకా ఎలా ఉన్నారట? బంగారపు వన్నెతో మెరిసిపోతున్నారట. అలాగే తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నారట. అలాంటి అతన్ని ఈమె ఎలా చూశారు అంటే చలిత మానస అంటే మనస్సంతా కూడా వ్యాకులత్వంతో చూశారట. మనం చూడండి, వ్యాకులంగా ఉన్నప్పుడు చూస్తే ఒకలా అనిపిస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు చూస్తే ఒకలా అనిపిస్తుంది. ఇది మనకి ఎక్కడ అనుభవంలోకి వస్తుందంటే, ఇప్పుడంటే అవకాశం లేదు, కానీ మనకి ఇదివరకు 500 గజాలు 600 గజాల స్థలాలు ఉండేవి. ఒకప్పుడు 100 గజాల్లో ఇల్లు ఉండేది. ఆ 450 గజాల దగ్గర ఈశాన్యంలో బాగుండేది. పగలు బాగానే తిరిగేసేవాళ్ళం. రాత్రిపూట మనం బావి దగ్గరికి వెళ్ళాలంటే ఈ దొడ్డు వైపు ఉన్నటువంటి లైటు ఏదో ఒకటి కనిపించినట్టుగా ఉంటుంది. ఈ తాడు కట్టినటువంటి ఆ చేద కట్టినటువంటి తాడు ఉంటుంది. ఏ కారణం వల్ల అది ఇలా ఊగింది అనుకోండి, అక్కడి నుంచి ఒక పెద్ద అరుపు అరిచేసి అమ్మ అని మన వెనక్కి వచ్చేసిన రోజులు బోర్డు ఉన్నాయి. ఎందుకంటే ఏ పాము అని. అది పాము కాదు, చేద కట్టిన తాడేది. పగలు చూస్తే బాగానే ఉంది. రాత్రి మన భయం ఏంటంటే, రాత్రిపూట కదా, చీకట్లో ఏ పురుగు పుట్రా ఉంటాయనుకుంటూ బయలుదేరుతాం అక్కడికి. అది ఆ టైంకి అది కదులుతుంది. మన దురదృష్టం కొద్దీ భయం వేస్తుంది. ఇప్పుడు ఈవిడ మనసు కూడా ఒక పక్క రావణాసురుడు తాలూకు భయం, ఇంకో పక్కన ఈ పైన చూసినటువంటి వానరం తాలూకు భయం. అప్పటిదాకా ఈ లంకానగరంలో ఎక్కడ వానరం ఆవిడకి కనబడలేదు. ఈ కనబడింది నిజమవునో కాదో అర్థం కాదు, అదే అనుకుంటారు ఆవిడ. సాదర్శకపిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్తచామీకరే క్షణం. ఇంకా వినయశోభితుడు, అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినవాడు అయినటువంటి అతన్ని మళ్ళీ తలకాయ పైకెత్తి చూసింది. ఇంతకీ ఇప్పుడు ఎప్పుడు చూస్తోంది? 5 గంటల సమయంలో చూస్తోంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో చూస్తోంది. సాధదృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమం గత. తలకాయ మళ్ళా పైకెత్తి చూసింది ఆవిడ. ఆశ్చర్యపోయింది. ఇదేమిటి? ఇది కోతేనా? నిజంగా కోతేనా కాదా అనుకుంది. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహస. అంతకుముందే ఒకసారి ఆమె తాను ఆ కోతిని చూసి కొద్దిగా స్పృహ తప్పారు. ఇప్పుడు మళ్ళా ఒక్కసారి మళ్ళా పైకి చూసిన తర్వాత అమ్మో ఇంత భయంకరంగా ఉందేంటి రూపం అని అనుకుని మళ్ళా స్పృహ తప్పారట ఆవిడ. విరళాపభృశం సీతాకరణం భయమోహిత రామరామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని. దాంతో మళ్ళా మెళ్ళికి వచ్చింది ఆవిడకి. స్పృహలోంచి బయటకు వచ్చారు. రామ 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 హా రామ హా లక్ష్మణ హా రామ హా లక్ష్మణ అనుకుంటూ ఆవిడ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారట. రురోధ బహుధా సీతా మందం మందస్వరా సతి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయం ఇది భామిని.
అలాంటి ఆ వానరాన్ని చూసేటప్పటికల్లా ఒకవేళ ఇది నాకు కలేమో, కలలో మనకి రకరకాల విషయాలు కనబడతాయి. ఆ విషయాలు కొన్ని సందర్భాన్ని సమయాన్ని బట్టి తర్వాత కాలంలో జరుగుతాయి. అవి కొన్ని మనకి అనుభవంలోకి వస్తే ఓహో ఇలా జరిగింది కదా అనిపిస్తుంది. మనకు కూడా ఒకసారి చెప్పాను, ఎవరితోనో మనం మాట్లాడతాం, ఆయనతో అదే మొదటిసారి మనం మాట్లాడడం, ఆమెతో కానీ ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాం కదా ఇదే మాటలు వీళ్ళతోటి, మళ్ళీ రెండోసారి చెప్తున్నామేంటి అనిపిస్తుంది. ఆ మొదటిసారి చెప్పింది మీరు కల్లో చెప్పారు, ఇది రెండోసారి చెప్తారు. ఆవిడ అనుకున్నారట, ఒకవేళ కల ఏమో ఇది, నేను కల్లో చూసుకున్నానేమో వానరాన్ని అనుకున్నారు. సామీక్షమాణా పృథుభగ్నవక్త్రం శాఖా మృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. మళ్ళా ఇంకొకసారి చూశారు. చూసేప్పటికల్లా ఆ ఉబ్బినటువంటి మూతి భాగం కలవాడు, ఈ దవడలు ఉబ్బాయి ఇంద్రుడు కొట్టడం వల్ల, దాంతోపాటుగా ఈ ముందు భాగం అలా పెరిగింది. చూడండి, మనం బొక్కబొరలో ముందు పడిపోతే కొంతకాలం కూడా ఆంజనేయ సమ్ముఖంతోనే ఉంటాం. అంగో అలాగా అలా ఉన్నారు ఆయన. ఇంకా శాఖామృగేంద్రస్య, శాఖల మీద తిరిగేటువంటి మృగాలేంటి, కోతులు. ఆ శాఖా మృగేంద్రుడు ఎవరు, సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు యొక్క యథోక్తకారం అంటే ఏది సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తే అది చేసేవాడు. ఈ యథోక్తకారి హనుమాన్ మీరు ఎక్కడ చూస్తారంటే తిరుమల ఆలయంలో చూస్తారు. అంత లోపలికి వెళ్ళి చూడడానికి అవకాశాలు ఉండవనుకోండి, ఆయన చూస్తుంటేనే మెడపెట్టి గెంటేస్తుంటే ఇంకేం చూస్తాం లోపల వాళ్ళందరినీ మనం. ఆ లోపల ఇంకా ఎవరెవరు ఉంటారు మనం అనుకుంటాం, స్వామివారు ఒక్కళ్ళే ఉంటారు అనుకుంటాం. స్వామివారితో పాటుగా అక్కడ ఒక 3 అడుగులు ఉన్నటువంటి వెండి స్వామివారు ఉంటారు. పల్లవ మహారాణి ఇచ్చారు 3వ శతాబ్దంలో. ఆలయాన్ని ఒక సందర్భంలో శిథిలావస్థలోకి వస్తే పునర్నిర్మించాల్సిన పరిస్థితి కలిగింది అప్పట్లో, అంటే ఒక 1800 ఏళ్ల క్రితం. అప్పుడు మరి ఆలయం మూసివేస్తే స్వామివారిని చూడడం ఎలాగా? అందుకని మూల విరాట్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నటువంటి ఆయన్ని 3 అడుగుల వెండి పోత విగ్రహం తయారు చేయించారు ఆవిడ, సాయందేవి అనేటువంటి ఆవిడ. ఆ విగ్రహానికే అభిషేకాలు జరుగుతాయి నిత్యము కూడా, రోజు జరిగే అభిషేకాలు ఆవిడకి. ఆ విగ్రహం పక్కన సీతారామ లక్ష్మణులు ఉంటారు ఆంజనేయ స్వామితో సహా. ఈ ఆంజనేయ స్వామి ఎలా ఉంటారంటే, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లు ఎప్పుడన్నా చూస్తే అందులో మే నెల క్యాలెండర్లో ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు వస్తుంది. అంతే కదండి, వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి దశమి. చెయ్యి ఇలా పెట్టుకుని ఉంటారు ఆయన. యథోక్తకారి హనుమాన్ అంటారు ఆయన. ఎందుకు ఇలా చేయి పెట్టుకున్నారు? ఎప్పుడన్నా మీరు పీఠాధిపతులు కానీ మహానుభావుల దగ్గరికి కానీ వెళ్ళి మాట్లాడాల్సి వస్తే వంగి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే నోటి నుంచి మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు కొన్ని వస్తాయి, అవి వాళ్ళ మీద పడకూడదు. అందుకని చెయ్యి పెట్టుకుని మాట్లాడాలి. ఇలాగ కొంచెం నడుము ఉంచినటువంటి ఆంజనేయ స్వామి ఫోటో మీకు వస్తుంది దాంట్లో, టీటీడీ వాళ్ళ క్యాలెండర్లో. ఈసారి చూడండి, దాని యథోక్తకారి హనుమాన్ అంటారు. ఇంకా అక్కడ ఇంకా ఎవరు ఉంటారంటే వాలి సుగ్రీవులు ఉంటారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ, రుక్మిణీ సత్యభామ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఆ లోపలే ఉంటారు, కానీ మనకు చూడడానికి అవకాశాలు ఉండవు. ఈయన చూడడానికే టైం ఉండదు మనకు. అంగో అక్కడ యథోక్తకారి హనుమాన్ అంటారు. ఇక్కడ యథోక్తకారం అన్న మాట వాడారు కదండి వాల్మీకి. అంటే ఏం చెప్తే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండేవాడు. సాతం సమీక్షైవ భృశం విసజ్ఞ గతాసు కల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాల నేత్ర. అలాగా విశాల నేత్రాలు కలిగినటువంటి ఆమె అలా కళ్ళు పైకెత్తి మళ్ళా చూశారు. చూసిన తర్వాత ఎవడు ఏమనుకుంటున్నారయ్యా అంటే, స్వప్నే మయాయం వికృతోద్యదృష్ట శాఖాముగశాస్త్రగణైర్నిషిద్ధ స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపి తుర్మే జనకస్య రాజ్ఞ. నేను గాని కలగన్నానా? ఆ కలలో కోతిని చూశానా? శాస్త్రాలు కలలో కోతి కనబడకూడదని చెప్పాయి కదా. ఏమైనా నా రాముడికి బాగుండాలి, మా మరిది లక్ష్మణస్వామికి బాగుండాలి, మా నాన్నగారైనటువంటి
జనక మహారాజుకి బాగుండాలి. కలలో కనిపించిన ప్రతి కోతి ఆంజనేయ స్వామి కాదండి, అదో గుర్తుపెట్టుకోండి. స్వామివారు మనకు దర్శనం ఇచ్చేశారు అని అనుకోకండి. కోతి కోతే, స్వామి స్వామి. కోతి కనబడితే వెంటనే లేచి కూర్చుని చేతులు కాళ్ళు కడుక్కొని కళ్ళు తుడుచుకుని భగవన్నామాన్ని కనీసం ఒక 10 నిమిషాలన్నా చెయ్యాలి. ఇంకా పడుకోకూడదు. కోతి కలలో కనబడరాదు. ఆ విషయాన్ని సీతమ్మవారు క్లియర్గా చెప్పారుగా మీకు ఇప్పుడు. అందుకని కనిపించిన ప్రతి కోతి ఆంజనేయ స్వామి కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్వప్నోపి నాయం నహి మేస్తి నిద్రా శోకేన దుఃఖేన చ పీడితాయా సుఖం హి మే నాస్తి యతోస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమాననేనా. ఆ రామచంద్రమూర్తి పూర్ణచంద్రబింబం లాంటి రాముల వారి యొక్క ముఖాన్ని చూడనటువంటి నాకు, ఇలా నిరంతరము దుఃఖిస్తూ ఉన్నటువంటి నాకు నిద్ర ఎక్కడిది? కళ ఎప్పుడు వస్తుంది? బాగా తినేసి పడుకుంటే వస్తుంది కళ, మామూలుగా రాదు కళ. అందువల్ల అసలు నా పరిస్థితి నిరంతర దుఃఖంలో ఉంటే నేను పడుకోవడం ఎక్కడ? పడుకుంటే కదా కళ రావడం. అసలు నా పరిస్థితి కళ వచ్చేట్లా ఉందా అనుకున్నారు ఆవిడ. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రవతీతమేవ తస్యానురూపాం చ కథాతమర్థం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. ఎప్పుడూ కూడా నారాముడు గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి నా యొక్క మనస్సుకి నాకు తెలిసిన కథే మళ్ళా ఎవరో నాకు చెప్పారు అని అనిపించిందా అనుకున్నారు. మన ఇంట్లో మనకున్న అనుభవాలు మళ్ళీ చెప్తాను మీకు నేను. మనం పుస్తకం చదువుతూ ఉంటాం, మామూలు పుస్తకం కాదులండి, ఏ స్వాతో సీరియల్ చదువుతూ ఉంటాం మనం. మామూలు పుస్తకాలు చదివినప్పుడు బుర్ర పళ్ళ తినంగా దాని మీద ఉండదు కదా, ఏదో సీరియల్ చదువుతూ ఉంటుంది. లేకపోతే సీరియల్ చూస్తూ ఉంటాం, ఈలోగా తల్లి పిలుస్తుంది, ఏమే అంటుంది. ముందు వినపడదు, ఆ రెండోసారి వచ్చో ముట్టుగా ముట్టిందో అప్పుడు వినపడుతుంది మనకి. ఆ తర్వాత సడన్గా మనం ఏం చేస్తాం? ఆ అమ్మ పిలిచావా అంటాం. అప్పుడు ఆవిడ పిలవదు, అంత ముందోసారి పిలిచి ఉంటుంది. ఎందుకంటే అమ్మ పిలుస్తుందేమో అనేటువంటి భావన లోపల ఉంటుంది. అందుకని పిలిచావా అంటుంది. అలాగే నేను కూడా రాముల వారిని నిరంతరము కూడా ఆయన గురించి ఆలోచిస్తూ 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 ఇలాంటి భావన నాకు కలిగి ఒక కథ రూపంలో నాకు వినబడిందేమో అనుకున్నారా ఆమె. అహం హితస్యాద్యమనోభవేన సంపీడితా తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ పశ్యామి తథా శృణోమి. మనం ఏది ఆలోచిస్తే యద్భావం తద్భవతి అని సంస్కృతంలో ఉన్నటువంటి నానుడి. నువ్వు ఏదైతే భావిస్తావో అదే జరుగుతుంది. అలాగా నారాముడి గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ రాముడి విషయాలే కథ రూపంలో నాకు వినబడ్డాయా అనుకున్నారు ఆవిడ మళ్ళీ. మనోరథస్వాది చింతయామి తథాపి బుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం. ఒకవేళ నా తాలూకు భ్రమ ఇదంతా కూడా, కానీ భ్రమ కాదే, ఎదురుకుండా చెట్టు మీద కనబడుతున్నాడు కదా. ఆ కనబడినటువంటి వ్యక్తి కూడా, అంటే ఆ రూపం కూడా మామూలుగా ఉంది, అంటే నాతో స్నేహం చేయడానికి వీలుగా ఉండేట్లా ఉంది, నన్ను భయపెట్టడానికి వచ్చినట్టుగా లేదు అని. సువ్యక్త రూపం బాగుంది, చూడ్డానికి ఆ రూపం బాగుంది అని అనుకున్నారట ఆవిడ. మళ్ళీ ఆడవాళ్ళకి భయాలు ఎక్కువ, మరి ఈవిడ కూడా స్త్రీయే కదా. అందుకని మళ్ళీ అందరికి దేవుడు దండాలు ఎట్టేసింది. ఆవిడకి ఏ దేవుడు తెలుసో ఆ కాలంలో. నమోస్తు వాచస్పతయే సవజ్రిణి. వాచస్పతి అంటే బృహస్పతి, వాక్కుకి అధిపతి బృహస్పతి, చదువులకు అధిపతి సరస్వతి. మాట సక్రమంగా ఉండాలంటే గురువు మన జీవితంలో బాగుండాలి. అలా ఉన్న వాళ్ళకి మాట సక్రమంగా ఉంటుంది. అందువల్ల అలాంటి బృహస్పతికి నమస్కారం. సవజ్రిణి ఇంద్రుడికి నమస్కారం. స్వయంభువే చైవ హుతాసనాయ చ. స్వయంభువే బ్రహ్మదేవుల వారికి నమస్కారం. హుతాసనాయ చ అగ్నిహోత్రుల వారికి నమస్కారం. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసో తచ్చతధాస్తు నాన్యథా. ఈ వానరం నాకు చెప్పినది ఏదైతే ఉందో ఇప్పటిదాకా అది గనక నిజమే అయితే, అది నిజంగానే కోతే అయితే అలాగే అగ్గాక అని ఆవిడ నమస్కారం చేసింది. ఎందుకంటే ఈ రావణాసురుడు రకరకాల రూపాల్లో వస్తాడని ఆవిడకు అనుభవంలో ఉంది కాబట్టి, ఒకవేళ ఈ కోతి రావణాసురుడేమో. ఎందుకంటే సంస్కృతంలో మాట్లాడే సత్వం ఎవరిది? రావణాసురుడిది. సీతాదేవి కూడా సంస్కృతంలోనే మాట్లాడతారు. అందుకని వచ్చినవాడు రావణాసురుడేమో అని అనుకున్నారు ఆవిడ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 32 సర్గ. 33వ సర్గలోకి వస్తున్నాం ఇప్పుడు.
ఇప్పుడు ఆయన కిందకి దిగుతాడు, ఆవిడ ముందు నుంచుంటాడు. ఆయన ఎంత గొప్ప వాక్ చతురత కలవాడో ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఎవరో మీ చేత చెప్పించడం గొప్పతనం అవునా కాదా? అలా చెప్పిస్తాడు. సోవతీర్యద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమానన. ఆ మహానుభావుడు చెట్టు కొమ్మల చాటు నుంచి నెమ్మదంగా కొమ్మలన్నీ పట్టుకుని దిగాడు కిందకి. ఆవిడ చూస్తూ ఉండగా వినీత వేష కృపణ ప్రణిపత్యోపస్మృత్యత. దీనమైన ముఖం పెట్టాడు. మళ్ళీ కళ్ళెర చేసి ముఖం పెడితే మళ్ళీ బేరమంటుంది ఆవిడ. అందుకని దీనంగా ముఖం పెట్టాడు. నెమ్మదంగా ఆవిడ చుట్టూరా తిరిగాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇలా ఎవడు చేస్తాడు? మీరు నాకు గొప్ప అనుకున్నవాడు చేస్తాడు. రావణాసుడు చేస్తాడా? చేయడు. కావలిస్తే చేస్తాడు కూడా. ఎందుకంటే ఆయన చాలా చెప్పాడు కదా, నీకోసం ఏమైనా చేస్తానని. సరే, ఏమైందో చూద్దాం. తామబ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాధాయ సీతాం మధురయా గిరా. సాష్టాంగ నమస్కారం చేశాడు. నెత్తి మీద చేతులు పెట్టాడు. ఇలా ఎందుకు పెడతాం మనం? గుడికి వచ్చినప్పుడు నమస్కారం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దోసిలి వగ్గారు. దోసిలి వగ్గు, మహానుభావ మీ అనుగ్రహాన్ని మాకు ఇవ్వండి అనాలి తప్ప నమస్కారం చేయడం సరికాదు. దోసిలి వగ్గారు. ఈవిడ దగ్గర కూడా స్వామి ఏం చేశారు? నెత్తిమే చేతులు పెట్టారు. అంటే మీకు నేను శరణు వేడుతున్నాను అని ఒక అర్థం, మీరు ఏం చెప్పినా నేను శిరసావహిస్తాను అని ఒక అర్థం. అలా నెత్తిమే చేతులు పెట్టాడు ఆవిడ. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి. కాను పద్మపలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టరిత్వం అనిందితే. ఇతరులు ఎవరూ కూడా వంక పెట్టడానికి వీల్లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి ఓ అమ్మాయి, ఎవరు నువ్వు అన్నాడు ఆయన. ఎవరో తెలియదా? ఈయన అంతకుముందే ఎస్టిమేషన్ వేసాడు కదా సీతాదేవిని. కానీ మీరు సీతనే అడగట్లేదు, ఎవరు నువ్వు? ఈ అశోక వృక్షం తాలూకు చెట్టు కొమ్మ ముందు ఎందుకు కూర్చున్నావు అన్నాడు. కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం పుండరీక పలాసాభ్యాం విప్రకీర్ణమివోదకం. తామర్రేకులు మించి నీళ్లు పడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా నీ కళ్ళ పక్క నుంచి, ఈ కంటి కొనకల నుంచి నీళ్ళలా కారుతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ బట్టంతా కూడా ఇంత మాసిపోయినట్లుగా ఎందుకుంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. సురాణం అసురాణం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణం కిన్నరాణం వా కాత్వం భవసి శోభనే. ఓ అమ్మాయి, నువ్వు దేవతల తాలూకు స్త్రీవా, రాక్షసుల తాలూకు స్త్రీవా, నాగుల తాలూకు అమ్మాయివా, గంధర్వుల తాలూకు అమ్మాయివా, రాక్షసుల తాలూకు అమ్మాయివా, యక్షుల తాలూకు అమ్మాయివా, కిన్నరుల తాలూకు అమ్మాయివా, ఎవరమ్మా నువ్వు? ఈ లిస్ట్ అంతా చెప్పాడు ఆయన. కాత్వం భవసి రుద్రాణం మరుతాం వా వరానని వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసిని. ఏకాదశ రుద్రులున్నారు, వాళ్ల తాలూకు భార్యల్లో ఎవరివన్నా ఒకదానివా? 49 మరుత్తులున్నారు, వాళ్లల్లో ఎవరన్నా ఒకరి తాలూకు అమ్మాయివా? అలాగే వసువులున్నారు, కొన్ని లక్షల మంది, వాళ్ల తాలూకు అమ్మాయివా? నువ్వు చూస్తూ ఉంటే దేవతా కన్యలా ఉన్నావు, దేవతా స్త్రీలా ఉన్నావు అన్నాడు ఆయన. కిం ను చంద్రమసాహీన పరితా విభుజాలయాత్ రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ శ్రేష్ఠా సర్వగుణాన్విత. సకల గుణాలు కూడా, దివ్య గుణాలన్నీ కూడా నీలో ఉన్నాయన్న సంగతి నేను చూస్తే తెలుస్తోంది. ఒకవేళ చంద్రుడి దగ్గర నుంచి దిగి వచ్చేసినటువంటి రోహిణివా అన్నాడు ఆయన. కాత్వం భవసి కళ్యాణి త్వం అనిందితలోచనే కోపాద్వా యదివా మోహాత్ భర్తారం మహితే క్షణి. అసలు ఎవరమ్మా నువ్వు? ఏమన్నా గొడవ పెట్టుకుని నీ భర్తతో ఇక్కడికి వచ్చావా కోపంతో? సహజంగా ఆడవాడు కోపం వస్తే ఏం చేస్తారు? కెట్టించుకుని పుట్టింటికి వెళ్ళిపోతారు. అలాగేమన్నా వచ్చావా? లేకపోతే ఏదైనా మోహం కలిగి ఇక్కడికి వచ్చావా అని అడిగాడు. వశిష్ఠం కోపయిత్వాత్వం నాసి కళ్యాణ్యరుంధతి. ఒకవేళ వశిష్ఠుల వారి మీద కోపంతో ఇక్కడికి వచ్చేసినటువంటి అరుంధతి వా నువ్వు? వశిష్ఠుల వారి భార్య అరుంధతి. కోన పుత్ర పితా భ్రాత భర్తావాతే సుమధ్యమే. నీ పిల్లవాడెవరు?
నీ భర్త ఎవరు, నీ సోదరుడు ఎవరు, నీ తండ్రి ఎవరు అని ఆవిడని అడుగుతున్నాడు. అస్మాల్లోకాదమం లోకం గతం త్వం అనుశోచసి. ఇంకా ఒకవేళ ఎవరైనా నీ యొక్క భర్త పరలోకానికి వెళ్ళిపోతే అతడి కోసం ఏడుస్తున్నావా అని అడిగాడు. రోదనాత్ అతి నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదపి నత్వాం దేవీం అహం మన్యే రాజ్ఞ సంజావధారణాత్. ఇప్పుడు బయటపడ్డాడు ఆయన. కళ్ళమ్మట నీళ్లు పెడుతున్నావు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తున్నాయి, భూమిని తాకి కూర్చున్నావు, కాబట్టి నువ్వు ఇందాకనే చెప్పినటువంటి లిస్టులో వాళ్ళలో ఎవరూ కాదు. నీకేమైనా అర్థమైందా ఆయన చెప్పిన మాటలు? భూమిని తాకి కూర్చున్నావు నువ్వు. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలాగే భూమిని తాకి కూర్చున్నావు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తున్నాయి, కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి, కాబట్టి ఇందాకనే చెప్పిన వాళ్ళల్లో ఎవరూ కాదు. మహారాజులకు ఉండేటువంటి లక్షణాలు, లేక రాజకుమార్తెలు లేక మహారాణులకు ఉండేటువంటి లక్షణాలు నీలో ఉన్నాయి అన్నాడు ఆయన. ఇలా ఎందుకు తేల్చాడు చివరికి? నువ్వు మానవకాంతమని ఎందుకు తేల్చాడు? ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా దేవలోకాల్లో ఉంటారు. దేవలోకాల్లో ఉన్నవాళ్ళు మనకు కొంచెం తెలుగులో కంటే ఇంగ్లీష్ మాటలు ఉపయోగించి చెప్తే మీకు అర్థమవుతుంది. మ్యాటర్, యాంటీ మ్యాటర్ అన్న రెండు మాటలు ఉంటాయి. మ్యాటర్ అంటే ఇది, యాంటీ మ్యాటర్ అంటే ఇది కాదండి. మ్యాటర్ అంటే భూమి, యాంటీ మ్యాటర్ అంటే ఈ భూమండలానికి దేనికి కూడా సంబంధించినటువంటి స్థితి, అంటే భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనుగా అనేటువంటి స్థితి, దాన్ని యాంటీ మ్యాటర్ అంటారు. ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే భూమిని వదిలి బయటికి వెళ్తే మనం భారరహిత స్థితిలోకి వస్తాం. వ్యోమగాములు దాంట్లో తేలుతూ ఉంటారు. ఐఎస్ఎస్లో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పి యుఎస్ వాడడం ఉంది. అందులో తేలుతూ ఉంటారు లోపల. అక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తి ఉండదు, మనం గాలిలో తేలిపోతూ ఉంటాం. అలా గాలి కూడా ఉండదులేండి అక్కడ. దాన్ని యాంటీ మ్యాటర్ అంటారు. అలాంటి దివ్యలోకాల్లో ఉన్న వాళ్ళు భూమిని తాకరు. భూమికి 2-3 అడుగుల ఎత్తులో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పుష్పక విమానం గురించి మనం చెప్పుకున్నప్పుడు కూడా పుష్పకం నేలకు ఆనుకోకుండా అడుగు ఎత్తు నుంచుందని చెప్పుకున్నాం. అంటే పుష్పకం ఇక్కడి లోహాలతో తయారు చేసింది కాదు, భూమికి సంబంధించినటువంటి ఏఎల్ఐ తోటి కూడా తయారు చేసింది కాదు. అది ఇతర లోకాల్లో ఉన్నటువంటి లోహాలు. ఆ లోహం భూమికి ఆని ఉండదు. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎట్లా అయితే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. అలాగే అయస్కాంతం ఎలాగైతే రెండింటి నుంచి ఇలాగ దూరంగా ఉంటుంది, 2 అయస్కాంతాలు దగ్గర పెడితే ఏమవుతుంది, మీరు నొక్కినా కూడా పట్టుకోవాలి, ఇలా దూరంగా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. అలాగా భూమిని తాకరు వాళ్ళు, ఎందుకంటే మన లోకంలో వాళ్ళు కాదు కాబట్టి. నువ్వు భూమిని తాకి కూర్చున్నావు కాబట్టి నువ్వు రాజకన్యవి, ఈ భూలోకంలోనే ఏదో ఒక రాజకన్యవి అని తేల్చాడు ఆయన. అంటే విషయాన్ని ఎంత అందంగా తీసుకొచ్చాడో ఇప్పటిదాకా చూశారు కదా ఆయన. అది ఆంజనేయ స్వామి అంటే. నాలాంటి వెరిబోధన ఎవరినో పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏమంటే మీరైనా సీత అని అడిగేస్తాను నేను. ఆయన ఎలా లాక్కొచ్చాడు? వ్యంజనానచ తేయాని లక్షణానచ లక్షయే మహిషి భూమిపాలస్య రాజకన్యాసి మేమత. నీ యొక్క అవయవ చిహ్నాలు, నీ శరీరం తాలూకు స్థితిగతులు, ముఖం, భుజాలు, నడుము, కాళ్ళు, కూర్చునే విధానం, ఇవన్నీ కూడా ఒక మహారాజకన్యకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. అదేంటండి మేమందరం ఒకటి కాదా అంటారేమో. అందరూ ఒకటి కాదు, కూర్చునే విధానాలు తేడా ఉంటాయి. అలాగా ఒక మహారాజుకి, చక్రవర్తికి భార్య అనేటువంటి లక్షణాలు కూడా నీకున్నాయి అన్నాడు ఆయన. ఎలా లాక్కొచ్చాడు చూడండి. ఇప్పుడు అడుగుతున్నాడు, రావణేన జనస్థానాత్ బలాద్ అపహృతాయది సీతాత్మసి భద్రంతే తన్మాం ఆచక్ష్వ పృచ్ఛతః. ఇప్పుడు అడుగుతున్నాను, రావణాసురుడు జనస్థానం నుంచి ఎత్తుకొచ్చినటువంటి ఆ సీతవేనా నువ్వు? ఈ విషయం ఆయనకి ఎప్పుడో తెలుసు కదండి. సీత అని చెప్పి ఒక విషయానికి వచ్చేసాడుగైనా. ఎలా తీసుకొచ్చాడండి? 12 శ్లోకాల్లో నెమ్మదంగా విషయాన్ని ఆవిడ నోటమ్మట ఒప్పిస్తున్నాడు. యథాహిత వైదైన్యం రూపం చాప్యతి మానుషం తపసా చాన్వితో వేషత్వం రమహిషి ధ్రువం. ఇక్కడ నువ్వు ఉన్నటువంటి విధానం, నువ్వు ఏడుస్తూ ఉన్నటువంటి విధానం, నీ యొక్క రూపం, నువ్వు నేను విన్నప్పటి నుంచి ఇందాక నుంచి రామ 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 అని చెప్పి ఏడుస్తున్నావు, రకరకాలుగా అన్నావు, అవన్నీ విన్నాను. అందువల్ల నువ్వు ఖచ్చితంగా ఆ రామచంద్రమూర్తి భార్య అయినటువంటి సీతవే
అని నిర్ధారణ చేశాడు. ఆవిడ దగ్గరే సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం. అలా తనకు దగ్గరగా ఉన్నటువంటి అతనితోటి ఆవిడ అప్పుడు మాట్లాడారట. సమాధానం చెప్తున్నారు సీతాదేవి. ఎంత అందంగా ఎంత గొప్పగా సమాధానం చెప్తున్నారో ఆడవాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం. మేం కూడా అనుకోండి, మేం కూడా తెలుసుకోవాలి. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. ఈ లోకంలో ఒక్కొక్క మహారాజు కూడా ఒక్కొక్క సింహం అయితే అలాంటి సింహాలందరికన్నా కూడా గొప్ప సింహమైనటువంటి దశరథ చక్రవర్తి వారి యొక్క కోడల్ని నేను అని చెప్పింది. నేను రాముడు పెళ్ళానని చెప్పేయాలి కదండి. రాముడు వారి భార్యనే చెప్పాలి కదా, చెప్పలేదు. మీరు ఇవ్వాల్సిన గౌరవం ముందు ఎవరికయ్యా అంటే మామగారికి, ఫలానా వాళ్ళ కోడలనండి నేను అని చెప్పుకోవాలి. ఇది ఎలా చెప్పాలో కూడా ధర్మం చెప్పింది ఆవిడ మనకి. దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. విదేహ చక్రవర్తి అయినటువంటి జనక మహారాజు యొక్క కూతుర్ని. రెండోసారి ఎవరి పేరు చెప్పింది? ముందు మామగారి పేరు చెప్పింది, రెండోది నాన్నగారి పేరు చెప్పింది. రాముల వారి పేరు ఇంకా చెప్పలేదు. ఇది వరస. మనం పరిచయం చేసుకోవడం, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేటప్పుడు నేను ఫలానాండి అని చెప్పేయకూడదు, మా వాళ్ళు ఇలాగని చెప్పాలి. తర్వాత సీతేతి నామనాంనాహం, నా పేరు సీత. మూడో మాట అలా చెప్పింది. భార్య రామస్య ధీమతః, ధీమంతుడైనటువంటి రాముల వారికి భార్యని అని చెప్పింది. ఇది ప్రాపర్ ఛానల్ ద్వారా మనం చెప్పుకోవడం మాటని ఒక పద్ధతి ప్రకారం. ఇప్పుడు చెప్తున్నారు ఆవిడ. ఎంతకాలం ఆవిడ ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తున్నారు వినండి. సమాద్వాసత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను వివాహానంతరం 12 సంవత్సరాల పాటు ఆ రామచంద్రమూర్తితో ఆ అయోధ్యానగరంలో మానవ సంబంధమైనటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో, రాజోచితమైన భోగాలు, అవన్నీ నేను అనుభవించాను రాముల వారితో. తత్రయోదశే వర్షే రాజ్యేన్ వేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే. ఆ తర్వాత 13వ సంవత్సరం మొదలైన తర్వాత వాళ్ళ నాన్నగారు నా భర్త అయినటువంటి రామచంద్రమూర్తికి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని భావించారు. జాగ్రత్తగా వినండి. తస్మిన్ సంభ్రయమాణే తు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామభర్తారం దేవి వచనమబ్రవీత్. అలా ఆ మహారాజు చెప్పిన తర్వాత ఆయన యొక్క భార్యల్లో ఒకరైనటువంటి కైకేయీ దేవి ఆ మహారాజుతో ఇలా మాట్లాడింది. న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏష మే జీవితస్య అంతో రామో యద్వ్యభిషిచ్యతే. మీరు గనక రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తే నేను నా జీవితం అంతా కూడా నీళ్లు తాగను, అన్నం ముట్టను అంది ఆవిడ. ఇదే మాట మనం కూడా వింటూ ఉంటాం కొన్ని ఇళ్లలో. ఎక్కడో చెప్పండి, ఎలాగో చెప్పండి. మీ అమ్మగారిని మీ తమ్ముడింటికి పంపించకపోతే నేను ఇవాళ నుంచి భోజనం చేయను. మీ ఇంట్లోనే, మన ఇంట్లోనే ఉండాలా, వాడు కాదా కొడుకు అన్న టైపులో అమ్మాయిల దగ్గర మాటలు నేను చాలాసార్లు విన్నాను. ఇలాంటి బెదిరింపులు ఉంటాయా అంటే కైకేయి కాలంలోనే ఉన్నాయి. ఆవిడ అలా బెదిరించారు. యదుక్తం త్వయా వాక్తం ప్రీత్యాం విపదిసత్తమా తచ్చేన్న రహితం కార్యం వనం గచ్చతు రాఘవ. చివరికి ఆవిడ మాటను మన్నించి రామచంద్రమూర్తిని అడవులకు వెళ్ళమన్నారు వాళ్ళ నాయనగారైనటువంటి దశరథుల వారు. సరాజా సత్యవాగ్దేవ్యా వరదానం అనుస్మరన్ ముమోహ వచనం శ్రుత్వా కైకేయా క్రూరమప్రియం. ఆ తర్వాత సత్యానికి కట్టుబడినటువంటి ఆ మహారాజు ఇచ్చాడు కదా మాట, అందువల్ల మాట ఇచ్చిన దానికి తగ్గట్టుగా కట్టుబడి రాముల వారిని అడవులకు పంపించారు. తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్ఠం యశ్వినం పుత్రం మృదం రాజ్యమయాచత. ముందు రోజు సాయంత్రం ఏమో నీకు రేపు ఉదయం 6 గంటలకల్లా పట్టాభిషేకం చేస్తాం,
నువ్వు సీత కూడా ఈ రోజు రాత్రి అంతా నిరాహారంగా ఉండి లక్ష్మీనారాయణని గూర్చి జపం చెయ్యండి అని ఆదేశిస్తాడు ఆయన దశరథుడు. అలాగే అంటారు రాములు వారు. ఇప్పుడు రాత్రి 1:30కి పిలిచి, ఈ రాజ్యం నీకు కాదు, ఇది భరతుడికి. నువ్వు 14 ఏళ్ళు రేపు ఉదయం సూర్యోదయాత్, ఏ సూర్యోదయానికి పట్టాభిషేకం చేస్తామన్నారో ఆ సూర్యోదయానికి నీవు వనవాసానికి వెళ్ళాలి అంటే, అలాగే నాన్నగారు అన్నారు. ఇదే ఇప్పుడు ఎవరికన్నా అదే 4 కొడుకులు ఉండి పెద్ద కొడుక్కి 50 కోట్ల రూపాయల ఆస్తిని రాసి ఇచ్చేస్తామని చెప్పి ముందు రోజు సాయంత్రం రాత్రి 1 నీకు కాదురా ఆఖరాడికి రాసేస్తున్నాను అంటే ఆ తండ్రి సూర్యోదయం చూస్తాడా చూడ్డా? నా ఉద్దేశంలో చూడు. ఏ హాస్పిటల్లోనే జాయిన్ అయిపోయి ఉంటాడు మాట పలుకు లేకుండా. ఈలోగా వేలుముద్రే సొంతకం పెట్టించేస్తాడు. అది రాముడు కదా. అలాగే నాన్నగారు అన్నాడు ఆయన. రెండో మాట మాట్లాడు. రామో ద్విర్నాభిభాషతే. రాముడు రెండవ మాట మాట్లాడటండి. రెండవ మాట అంటే ఏంటో చెప్తాను. ఏదో మాట అనేస్తాను నేనే. మీరు అలా అన్నారు కదా అని 4 రోజుల తర్వాత ఎవరన్నా వచ్చిన దగ్గరికి వచ్చారనుకోండి, నా ఉద్దేశ్యం అది కాదు, నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు అని దానికి 2-3 రకాల ఆప్షన్స్ తీసుకుంటాను నేను. ఎందుకని? మాట మీద నిలబడిన కాబట్టి. రాముడు రెండవ మాట మాట్లాడు. అలాగే నాన్నగారు అన్నాడు, వదిలిపెట్టాడు. రాముడు ఎంత గొప్పవాడో మీకు తెలియచేస్తాను. మీరు అయోధ్యాకాండ చదవండి. వచ్చేటప్పుడు రాత్రి 1 సుమంత్రుని పంపిస్తుంది కైకేయీదేవి, రాముని నా సముఖానికి తీసుకురా అని. సుమంత్రుడు వెళ్తాడు. సుమారుగా మహారాజ కుటుంబాల్లో భవనాలు చాలా దూరాల్లో ఉంటాయి. మన జగన్నాథపురం బ్రిడ్జి అనే దూరంలో కైకేయి గృహం ఉంటే, ఇక్కడ మన రామాలయం దగ్గరేమో ఇంచుమించుగా కౌసల్యా గృహం ఉంటుంది. ఈ కౌసల్యా గృహం నుంచి కైకేయి గృహానికి రాములు వారు రథంలో వెళ్ళారు. రాజలాంఛనాలతో వెళ్ళారు. కిరీటం పెట్టుకున్నారు, కండువా పైనుంది, ఇంకా అన్ని రకాల రాజలాంఛనాలతోనూ వెళ్ళారు. అక్కడ విషయం విన్నారు. విన్న తర్వాత రాజోచితమైనటువంటి పాదరక్షలను అక్కడ వదిలిపెట్టేశారు. పైనున్న ఉత్తరీయం మామూలు ఉత్తరీయం వేసుకున్నారు. కిరీటం తీసి పక్కన పెట్టేశారు. రథం ఎక్కమంటే ఎక్కలేదు, నడుచుకుంటూ కౌసల్యాదేవంతపురానికి వెళ్ళారు. అది రాముడంటే. ఆ క్షణం నుంచి తనని తాను వనవాసానికి మానసికంగా సిద్ధం చేసుకున్నాడు ఆ మహానుభావుడు. ఎందుకు మనం రామాయణం చెప్పుకోవాలి, ఇలా ఎందుకు గుళ్ళు కట్టాలి అంటే, ఎందుకు గుళ్ళు కట్టాలి? తండ్రి మాటకి విలువ ఇవ్వడం అంటే అది రెండో ఆప్షన్ లేదు అక్కడ. తండ్రి మాటకి విలువ. ఆ కైకేయీదేవి అన్నప్పుడు కూడా రామచంద్రమూర్తి మీ నాయనగారు చెప్పాలంటే ఆయన మెలకువగా లేరు, నీరసంతో పడుకునున్నారంటే రాముడు అంటాడు, అమ్మా మీరు ఒకటి నాయనగారు ఒకటినా? మీ నోట వచ్చిందంటే నాయనగారు చెప్పినట్లే నేను తప్పనిసరిగా చేస్తాను. రామో ద్విర్నాభిభాషతే. రాముడు రెండో మాట కోసం ఆలోచించడమ్మా అని వెంటనే బయలుదేరతాడు ఆయన. అది రాముడంటే. ఎందుకు రామాయణం మనం చెప్పుకోవాలి? ఇన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు చెప్పుకోవాలంటే, ఇలాంటి మనిషి భూప్రపంచంలో మరొకడు లేడు, రాడు. అందుకు చెప్పుకోవాలి. ఇంత పద్ధతిగా ఉండేవాడు ఎవడుంటాడు? తర్వాత సపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పురమాసాద్యా వాచా ప్రతిగృహీతవాన్ దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవిత హేతోర్వా రామ సత్యపరాక్రమ. సీతాదేవి చెప్పిన గొప్ప మాటతో ఇవాళ ముగించుకుందాం. దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్. ఒకసారి ఇచ్చేస్తే దాన్ని తిరిగి తీసుకోడు రాముడు. ఒకసారి ఇచ్చేస్తే దాన్ని మళ్ళీ అడగడం, మళ్ళీ తీసుకోవడం ఉండదు. అలాగే న బ్రూయాత్ కించిత్ అప్రియం. కొంచెం అప్రియాన్ని కూడా రామచంద్రమూర్తి మాట్లాడారట. రాముల వారి నామాల్లో మనకి పూర్వభాషిణ అన్న మాట వస్తుంది అష్టోత్తరంలో. సామాన్యంగా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవడో కనబడతాడు, మనంతా మనం సస్తే పలకరించం వాడిని. వాడు పలకరిస్తే పలకరిద్దాం అనుకుంటాం, ఇంటికి వచ్చి చెప్తాం, వాడు పలకరించలేదు అందుకే నేను పలకరించలేదు అంటాం. కానీ రాముడు అలా కాదు. మిమ్మల్ని చూస్తే ఏమండి బాగున్నారా, మీ వారు బాగున్నారా అని ముందు అడిగేస్తాడు ఆయన. మనం అడిగేదాకా ఆగట్ట ఆయన.
అది రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం. మనమేమో వాడు అడిగిన తర్వాత చూద్దాంలే అనుకుంటాం, అడగకపోతే పక్క నుంచి వెళ్ళిపోతాం. అలా వాడు నవ్వితే నవ్వుతాం, ఎందుకంటే వాడు నవ్వలేదు కాబట్టి నేను నవ్వలేదని చెప్తాం. ఇది రాముడు అంటే. అపి జీవిత హేతోర్వా రామ సత్యపరాక్రమ. అలాంటి నా రాముడు సత్యపరాక్రముడు. సత్యం మీదే తన యొక్క జీవితాన్ని నిలుపుతాడు, నెరపుతాడు. ఎందుకు సత్యం మీదే నిలుపుతాడన్న మాటని రేపటి రోజు చెప్పుకునేప్పుడు మొదలు పెట్టుకుని చెప్పుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.